గురుగారు చాలామంది పూజ చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని యూజ్ చేస్తూ ఇంకో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్టే అంటారా? దీపారాధనకి నియమాలు చాలా ఉన్నాయమ్మా. హ్మ్. చాలా సింపుల్ నియమాలు, పెద్ద గొప్ప నియమాలు ఏం కావు. హ్మ్. కానీ మన కంఫర్ట్ కోసం మనం ఏదేదో చేస్తూ ఉంటాం. అసలు దీపం వెలిగించడానికి ఒక పద్ధతి ఉంది. హ్మ్. దీపముతో దీపము వెలిగించడము తప్పు కాదు. కానీ మొదటి దీపం ఎట్లా వెలిగించారు అన్నది ముఖ్యం ఇక్కడ. మామూలుగా మనం ఏం చేస్తాం, ఇంట్లో పూజ చేసేటప్పుడు అగిపెట్టే ఒక అగిపుల్ల గీసేసి దాంట్లో నిప్పు వెలిగిస్తాం. లేదా కొంతమంది అగరబత్తులు ఫస్ట్ వెలిగించి అగరబత్తులు వెలిగించి అగరబత్తులతో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఏమిటంటే ఈ ఆరణితో నిప్పు చేయటం అంటే ఒక చెక్క మీద ఇంకొక కర్రను పెట్టి బాగా కవ్వం చిలికినట్టుగా దాన్ని చిలకటం వల్ల ఆ రాపిడికి నిప్పు పుడుతుంది. ఆ నిప్పుతో ఏదో ఫైబర్ లాంటిది, కాటన్ కానీ ఫైబర్ అంటే పీచు కానీ కొబ్బరి పీచు కానీ ఏదో ఒకటి వెలిగిస్తారు ముందు. అందులో నుంచి వచ్చే జ్వాల ఏదైతే ఉంటుందో ఆ దాన్ని పవిత్రంగా చేస్తారు. ఆ జ్వాలని మనం హోమం చేసేటప్పుడు కానీ అటువంటప్పుడు ఆ హోమగుండంలో మొట్టమొదట నిప్పు వెలిగించేది ఈ జ్వాలతో. ఈ జ్వాలని అందులో వేసి కొన్ని హారతి కర్పూరం బిళ్ళలు ఇవన్నీ వేయటం వల్ల జ్వాల పెరిగిపోతూ ఉంటుంది. దానితో మొదలు పెడతారన్నమాట. ఆరణితో నిప్పు చేస్తారు ముందు. ఆ చిలికే కర్ర పేరు ఆరణి. ఎక్కడైనా సరే పెద్ద పెద్ద టెంపుల్స్లో, క్షేత్రాల్లో, మహాక్షేత్రాల్లో కూడా దీపారాధన జస్ట్ లైక్ దట్ చేయరు. దీపానికి కావలసినటువంటి ఆవు నెయ్యి కానీ ఆముదం కానీ ఇవన్నీ వేసి ఒత్తులు వేసి పెట్టేసి ఇట్లా చిలకగా వచ్చినటువంటి ఘర్షణతో ఉత్పత్తి అయినటువంటి జ్యోతి లేక జ్వాల, దీనితో ముందు ఒక దీపం వెలిగిస్తారు. ఆ దీపంలో ఏంటంటే ఏకదీపం అంటారు దాన్ని. మామూలుగా ఒక చిన్న పాత్రలాగా ఉంటుంది, ఒక చిన్న హారతి ఇస్తాం కదా అటువంటిది. దాంట్లో వేసేసి అందులో ఆముదం అదంతా వేసేసి లేకపోతే ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని ఈ కర్ర మీద కర్ర పెట్టి ఘర్షణ చేయగా వచ్చేటటువంటి ఉష్ణము చేత లేక మెరుగుల చేత ఈ దీపం ముందు వెలిగిస్తారు. ఏకదీపం అంటారు దీన్ని. ఈ దీపాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే క్షేత్రాలలో, అంటే ఎక్కడైతే మూర్తి, విగ్రహము, గర్భగుడి ఇట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ మొట్టమొదటి దీపం దీంతో వెలిగిస్తారు. ఏకదీపం అంటారు. దీని అర్థమైంది దీపంతో దీపం వెలిగించవచ్చనే కదా. ఒక దీపాన్ని వెలిగించినంతో ఆ దీపంతో ఇంకొక దీపం వెలిగించవచ్చు, అదేమి ఇది కాదు. సో ఇది దీపంతో దీపం వెలిగించడం అంటే దీని వెనకాల ఎంత కథ ఉంది. అలాగండి మనం అగ్గిపుల్లతో ఒక దీపం వెలిగించి ఆ దీపంతో ఇంకొక దీపం వెలిగించి ఇట్ మేక్స్ నో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కానీ ఏకవత్తితో ముందు దీపం వెలిగించడం అన్నది చాలా ముఖ్యం. అయితే మనం ఇళ్లలో పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఈ ఆరణి చేత నిప్పు రగిలించి దాంతో దీపం వెలిగించడం అనేది మన వల్ల కాదు. దానికి ఆ సామగ్రి అంతా కావాలి. ఒకవేళ ఎప్పుడైనా మనం ఇంట్లో హోమం చేసినట్లయితే హోమం చేసే ముందు తప్పకుండా హోమం చేయటానికి ఎవరినైతే మనం పిలిపిస్తామో వాళ్ళు తప్పకుండా ఇట్లానే నిప్పును పుట్టిస్తారు. ఈ నిప్పుతోనే హోమగుండం ముందు ప్రారంభిస్తారు. హోమగుండంలో ఈ నిప్పు వేసి హోమాన్ని రగులుస్తారు. ఇది ఎవరైనా చేస్తారు. కానీ మనం ప్రతిరోజు ఇంట్లో ఇట్లా చేసుకోవటం కుదరదు. అందుకని ముందు అగ్గిపుల్లలతో అగరొత్తులు వెలిగించి ఆ అగరొత్తులతో దీపం వెలిగించటం ఇది చేసుకుంటారన్నమాట. సో దీపంతో దీపం వెలిగించవచ్చు. మనకి సాధారణ నియమాలు పాటిస్తే కుటుంబంలో, అంటే సంసారం చేసే వాళ్ళకి సరిపోతుంది. సన్యాసులకి వాళ్ళకి నియమాలు కొంచెం కష్టంగా ఉంటాయి. కానీ వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళకి పెద్దగా డిఫికల్ట్ అనిపించదు. మనకి చాలా పనులు ఉంటాయి. పూజ చేయటం అందులో ఒక చిన్న పని. వాళ్ళకి పూజ చేయడమే ఒక పని, మిగతా అన్ని చిన్న పనులు సన్యాసులకి. ఓకే.
సో మన సంసారాలకు సంబంధించినంత వరకు ఎక్కువ పట్టింపులకి పోకుండా, ఎక్కువ ఫార్మాలిటీస్కి పోకుండా మనకు చేతనైనన్ని శుభ్రంగా చేసుకుంటే సరిపోతుంది.